Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 612 points gain అయి 56,930 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 185 పాయింట్స్ గెయిన్ అయి 16,955 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 420 పాయింట్స్ అరౌండ్ ర్యాలీ అయి 35,029 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో మార్కెట్ ఒక యాక్టివిటీ చాలా వోల్టైల్గా ఉంటుంది. టాప్ సైడ్ నుంచి కొంత హ్యూజ్గా ఫాలో అవడం అండ్ అలా ఫాలో అవుతూ కొంత బేస్ని ఫామ్ చేయకుండానే వి షేప్లో రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండడం. అండ్ ఈవెన్ నిన్న మనకి ఏ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి డౌన్ సైడ్ కొంత హెవీగా ఫాలో అయిందో ఇవాళ నియర్ టు ఆ లెవెల్స్ దగ్గరే చాలా వరకు మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఆ లెవెల్స్ అబోవ్ క్లోజ్ అయింది. 16,950 మార్క్ దగ్గర నిన్న మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మార్కెట్. ఇవాళ జోన్కి దగ్గరకు వస్తున్న ప్రతిసారి కూడా మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్, బట్ ఫైనల్ క్లోజింగ్ అవర్లో మనకి ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అవడంలో మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. కానీ నిన్నటి వీడియోలో అండ్ ఈవెన్ ఇవాళ మార్నింగ్ టెలిగ్రామ్లో ఇస్తున్న డేటాలో కూడా నేను గమనిస్తున్నది, ఇమీడియట్గా గమనిస్తున్నది రీసెంట్గా ఫామ్ అయిన గ్యాప్, ఆ గ్యాప్లో ఉన్న హయ్యర్ లెవెల్ 16,970 to 17,030 ఆ 60 పాయింట్ జోన్లో ఒకవేళ మార్కెట్లో బేరిష్నెస్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటే అక్కడ మనకి రిజెక్షన్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిజెక్షన్ అక్కడ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. మార్కెట్లో బై చేస్తుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేస్తుంటే పెరుగుతూ ఉంటుంది, సెల్ చేస్తుంటే పడుతూ ఉంటుంది అని ఒక కంక్లూజన్ ని డ్రా చేసుకుంటుంటాం. ఎగ్జిస్టింగ్ షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ అవుతున్నా, క్లియర్ అవుతున్నా సరే షార్ట్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారంటే ఏదో ఒక అన్సర్టనిటీతో మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని వాళ్ళ దగ్గర ఉన్న న్యూస్ అప్డేట్స్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు తర్వాత వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ తో ఫర్దర్ గా వాళ్ళు అనుకున్నది జరగదనుకొని ఆ పర్టికులర్ షార్ట్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో కూడా మార్కెట్ లో మనకి ర్యాలీ వస్తుంటుంది. బికాస్ ఒక పర్టికులర్ షార్ట్ ఆర్ సెల్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వడం అంటే మార్కెట్లో బై చేయడం కాబట్టి. సో ఎప్పుడైనా హెవీగా ఫాలో అయినప్పుడు సడన్ గా పాజిటివ్ న్యూస్ వస్తున్నారు, మార్కెట్లో ప్రీవియస్ గా ఉన్న నెగిటివ్ న్యూస్ డైల్యూట్ అవుతున్నా ఒక పాయింట్ వరకు మార్కెట్లో మనకి ర్యాలీ అయితే ఉంటుంది. ప్రీవియస్ గా ఉన్న నెగిటివ్ అప్డేట్ ఏంటి, ఇప్పుడు వస్తున్న పాజిటివ్ అప్డేట్ ఏంటి? ప్రీవియస్ గా వైరస్ రిలేటెడ్ గా ఉన్న నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడం కారణంగా గ్లోబల్ గా ఒక స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్స్, ఎకానమీ పరంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయని ఒక అన్సర్టనిటీ మార్కెట్లో క్రియేట్ అయింది. కాకపోతే రీసెంట్ డేస్ లో పర్టికులర్లీ నిన్న మనకి యుఎస్ ఒక ప్రెసిడెంట్ జో బైడెన్ గారు మేము ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఎకానమీ రిస్ట్రిక్షన్స్ ని స్ట్రిక్ట్ గా విధించి ఎకానమీని డ్యామేజ్ చేయాలనుకోవట్లేదు, కంట్రోలింగ్ మెజర్స్ అయితే తీసుకుంటాం, బట్ లాక్ డౌన్స్ ఇలాంటి ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉండే యాక్షన్స్ మేము తీసుకోమని ఒక స్టేట్మెంట్స్ తో అక్కడ యుఎస్ మార్కెట్స్ బెటర్ గా ర్యాలీ అయ్యాయి. దీంతో ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్, ఈవెన్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయ్యాయి. షార్ట్ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ కారణంగా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం కారణంగా ఈ ర్యాలీ వచ్చిందా, లేదంటే నిజంగానే ఈ ర్యాలీలో స్ట్రెంత్ ఉందా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతుండడం ఆర్ క్లోజ్ అవుతుండడంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి అండ్ 17,000 కూడా ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇమీడియట్ గా మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎస్, 17,000 అబోవ్ సైకలాజికల్ మార్క్ అబోవ్ బుల్స్ స్టెబిలైజ్ చేయగలిగారు మార్కెట్ అని. సో ఇక్కడ గమనించారంటే రీసెంట్ డేస్ లో మార్కెట్ హెవీగా ఫాలో అవుతుంది అండ్ అలా ఫాలో అవుతున్న దాంట్లోంచి బేస్ కూడా ఫామ్ చేయకుండా అగైన్ వి షేప్ లో రికవరీకి తీసుకొస్తుంది. సో ఇది ప్యూర్లీ వోలటైల్ మార్కెట్, ఇలాంటిది ప్రీవియస్ గాను జరిగింది అండ్ ఇప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్టివిటీ. కాబట్టి రీసెంట్ డేస్ నుంచి మీకు నేను సజెస్ట్ చేస్తూ వస్తున్నాను, ఎయిదర్ మీరు లోయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంటే వాటిని బట్టి యాక్టివిటీ తీసుకోగలిగితేనే న్యూట్రల్ ట్రేడ్స్ ని తీసుకోండి, లేదంటే కంప్లీట్ గా న్యూట్రల్ ట్రేడ్స్ ని మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ఒక బేస్ ని ఫామ్ చేసేంత వరకు కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ఇతర అప్డేట్స్ని మాట్లాడుకుంటే మొదట ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చిందైతే చిన్న అప్డేటే, వీళ్ళు 10,000 crore దగ్గరగా ఫండ్స్ని రేస్ చేయబోతున్నారని. బ్యాంక్స్ ఫండ్స్ని రేస్ చేసి ఏం చేస్తాయి, వీళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కానీ ఆ ఇతర పారామీటర్స్లో ఎక్కడైనా వీక్గా ఉంటే వాటిని ఫిల్ చేసి బ్యాంక్ స్టెబిలైజ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు అండ్ రెస్ట్ ఆఫ్ ద మనీని యూజ్ చేసి వీళ్ళ లోన్ బుక్ని ఇంక్రీజ్ చేసుకొని ఇతరికి లోన్స్ ఇచ్చి అక్కడి నుంచి హయ్యర్ రిటర్న్ వీళ్ళు జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మనీ రేస్ చేస్తున్న ప్రతి ఒక్క బ్యాంక్ కూడా దాన్ని ఎఫిషియెంట్గా అయితే యూజ్ చేయదు, ఎఫిషియెంట్గా యూజ్ చేయాలని గ్యారంటీ అయితే లేదు. బట్ ఎస్ బ్యాంక్ ఒక మేనేజ్మెంట్ చేంజ్ అయింది, కొంత బెటర్ గ్రోత్ని బ్యాంక్లో చూపిస్తుంది కాబట్టి ప్రెసెంట్ వీళ్ళు రేస్ చేస్తున్న మనీతో బ్యాంక్ ప్రెసెంట్ ఉన్న పొజిషన్ కంటే బెటర్గా గ్రోత్ ఉన్న ఒక పాజిటివ్ హోప్. స్టాక్ 5% దగ్గరగా అప్పర్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా మూవ్ అయ్యి 186 దగ్గర క్లోజ్ అయింది. కానీ మార్నింగ్ పాయింట్ ఆఫ్ టైంలోనే స్టాక్ 192 దగ్గర వరకు ర్యాలీ అయింది. రాధాకిషన్ దమాని గారు ఇండియా సిమెంట్స్ లో తనకున్న వాటాను పెంచుకున్నారు. ప్రీవియస్ గా తనకి మార్చ్ ఎండెడ్ క్వార్టర్ లో 21.14% వాటా ఉండేది, అది ఇప్పుడు పెంచి 22.76% వాటా వరకు తను తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో పెంచుకున్నారు అనుకుంటున్నాం కదా వాటా. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా చూస్తే 67 lakh షేర్స్ దగ్గరగా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో తన వాటాను పెంచుకున్నట్లు. పర్టికులర్లీ ఇండియా సిమెంట్స్ లో రాధాకిషన్ దమాని గారు కాన్స్టెంట్ గా తన వాటాను అయితే పెంచుకుంటున్నారు. మార్కెట్లో ఉండే స్పెక్యులేషన్ ఏంటంటే ఏదో ఒక పాయింట్ లో ఓపెన్ ఆఫర్ ని కూడా ప్రకటించి ఎగ్జిస్టింగ్ గా ఉన్న ప్రమోటర్స్ దగ్గర నుంచి కూడా వాటాను కొని ఇండియా సిమెంట్స్ ని తను లీడ్ చేస్తారని. బట్ అవన్నీ కూడా మార్కెట్లో ఉంటున్న స్పెక్యులేషన్స్, ఆ స్పెక్యులేషన్స్ కారణంగానే ర్యాలీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి.
వచ్చింది చాలా పెద్ద అప్డేటే, కానీ స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు. బికాస్ ఈ అప్డేట్ వస్తుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ లాస్ట్ 1 మంత్లో 11% అండ్ లాస్ట్ 6 మంత్స్లో ఆగస్ట్ ఆ పాయింట్లో ఫామ్ చేసిన లో నుంచి చూస్తే నియర్ టు 110% దగ్గరగా స్టాక్ ప్రైస్లో మూవ్ కనిపించింది, కేవలం ఈ డీల్ జరుగుతుందని. సో ఏదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో అదే జరిగింది కాబట్టి స్టార్టింగ్లో ప్రాఫిట్ బుకింగ్. సో దీనికోసమే ఎవరైతే వెయిట్ చేస్తూ వచ్చారో ఇది కంప్లీట్ అయింది కాబట్టి స్పెక్యులేటర్స్ ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేశారు. బట్ అగైన్ స్టాక్ ప్రైస్లో కొంతవరకు మూవ్ కనిపిస్తూ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇంతకీ జరిగింది ఏంటి, ఇది మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. బట్ దీన్ని కొంత సింపుల్గా ఉంచుతూ ఫర్దర్గా ఈ స్టాక్ని ఎలా చూడాలనే దాని రిలేటెడ్గా ఇంకొంత ఎక్కువ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ వీళ్ళిద్దరూ కూడా ఇండియాలో కంబైన్ అవ్వబోతున్నారు. ఈ మీడియా కంపెనీస్ రెండు కూడా కంబైన్ అయ్యి ఒక కొత్త ఎంటిటీని ఫామ్ చేయబోతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఎలా ఉండేదంటే జీ ఎంటర్టైన్మెంట్లో 96% దగ్గరగా వాటా పబ్లిక్ దగ్గర ఉంటే కేవలం 3.99% నియర్ టు 4% వాటా ప్రమోటర్స్ దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈక్వేషన్తో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే మారుతుంది. సోనీ వాళ్ళకి 50.86% వెళ్తుంది, పబ్లిక్ షేర్ హోల్డర్స్కి 45.15% వెళ్తుంది. రెస్ట్ ఆఫ్ ద ప్రమోటర్స్ వాట్ అయితే మారదు, అది 3.99% 4% దగ్గరే ఉంటుంది. జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, సోనీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. రెండు మెర్జ్ చేయడం కారణంగా ఎలాంటి ఎంటిటీ ఫామ్ అవుతుందన్న డేటా స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లోనే సోనీ వాళ్ళు నియర్ టు 7,948 crore, నియర్ టు 7,950 crore ఇన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ జీ ప్రమోటర్స్ కూడా 1,100 crore దగ్గరగా ఈ కొత్తగా ఫామ్ అవుతున్న కంపెనీలో ఇన్ఫ్యూజన్ అయితే చేస్తారు, మనీ అయితే ఇన్ఫ్యూజ్ చేస్తారు. సో సోనీ వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తున్న 7,950 crore అండ్ జీ ప్రమోటర్స్ ఇన్ఫ్యూజ్ చేస్తున్న 1,100 crore. ఈ రెండు కూడా జరుగుతున్నది 300 rupees per share ఈ వాల్యుయేషన్ లో జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ గా ఉన్న జీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ప్రెసెంట్ చేంజ్ అవబోతుంది. జీ ఎంటర్టైన్మెంట్ లో 100 shares ని హోల్డ్ చేసిన వాళ్ళకి కొత్తగా ఫామ్ అవుతున్న కంపెనీలో 85 shares ని వీళ్ళు అలాట్ చేస్తారు. సో 100 shares ఉంటే అవి 85 shares గా మారుతాయి. సోనీ వాళ్ళు తీసుకొస్తున్న మనీ, ఈవెన్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్స్ తీసుకొస్తున్న మనీతో ప్రెసెంట్ ఉన్న జీ ఎంటర్టైన్మెంట్ ఒక బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథన్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా కూడా వీళ్ళు టెక్ మీద ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ని వీటన్నిటిని డెవలప్ చేసుకోవడం కోసం టెక్నాలజీ మీద స్పెండ్ చేసి ఎంటైర్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న స్టేట్మెంట్స్ అయితే మార్కెట్ లో వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఈ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ని పాజిటివ్ గా చూస్తున్నాను అంటే పాజిటివ్ గానే చూస్తున్నాను. బట్ అలా అని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్ మంచి రిటర్న్స్ ఉంటాయంటే ఇందాక అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను లాస్ట్ 6 monthsలో ఎంత ర్యాలీ అయింది, లాస్ట్ 1 monthలో ఎంత ర్యాలీ అయిందని. బికాస్ ఇది జరుగుతుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేసింది కాబట్టి. అండ్ ఈవెన్ ఇవాళ కూడా 5 around మనకి జీ ఎంటర్టైన్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ ఉంది, అందులో కూడా వాళ్ళు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఈ ఎంటైర్ డీల్ యాక్చువల్ అనుకున్న డీల్ నుంచి కొంత డిఫర్ అయింది. ప్రీవియస్ డీల్ ఇంకా అట్రాక్టివ్గా జీ ఎంటర్టైన్మెంట్ షేర్ హోల్డర్స్కి ఇంకా మంచి వాల్యూని క్రియేట్ చేసేలా ఉంది, ఇది కొంత తక్కువ వాల్యూని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఈ డీల్లో ప్రెసెంట్ ఉన్న ప్రమోటర్స్ కి 1,100 crore దగ్గరగా నాన్ కాంపిటెన్స్ ఫీ కింద పేమెంట్ అయితే చేస్తారంటున్నారు. ఇది కూడా కొంత అన్సర్టెనిటీని క్రియేట్ చేసింది. బెటర్ ఇక్కడ నుంచి ఏదైనా మంచి కరెక్షన్ వస్తుంటే 10 or 20% కరెక్షన్ వస్తుంటే అది ఒక వాల్యూ, లేదు ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ చూస్తే తప్పించి అది కూడా ఒక ఫినామినల్ రిటర్న్ లైక్ డబల్ అయిపోవడం, ట్రిపుల్ అయిపోవడం, మోస్ట్లీ మీడియా స్టాక్స్ లో అలాంటి గ్రోత్ మనకు కనిపించదు. అది అంత ఫినామినల్ రిటర్న్ లైక్ ఈ కెమికల్ కంపెనీస్ లా, ఫార్మా కంపెనీస్ లా, ఐటీ కంపెనీస్ లా అవి అంతలా రిటర్న్స్ ని తీసుకురాలేవు. మీడియా కంపెనీస్ కి అలాంటి స్టెబిలిటీ ఉండదు. బట్ ఓవరాల్ గా జరిగిన ట్రాన్సాక్షన్ పాజిటివ్, అలా అని ఫినామినల్ గ్రోత్ ఉంటుందా, ఇక్కడి నుంచి డబల్ ట్రిపుల్ అయిపోతుందా ఓవర్ ద షార్ట్ టర్మ్ అంటే నేను అలా అనుకోవట్లేదు. ఇన్ ద బెస్ట్ కేస్ 410 to 415 బిట్వీన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా నెక్స్ట్ 12 months కి టార్గెట్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే స్టార్టింగ్ నుంచి ఐడిఎఫ్సి ర్యాలీ అయింది, ప్యారల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ర్యాలీ అయింది. మీకు గుర్తుంటే సెప్టెంబర్లో ఐడిఎఫ్సి షేర్ హోల్డర్స్ ప్రీవియస్ గా ఉన్న చైర్మన్ ని మీన్స్ వినోద్ రాయ్ ని రీఅపాయింట్ అయ్యేలా చైర్మన్ గా అగైన్ రీఅపాయింట్ అయ్యేందుకు వాళ్ళు నిరాకరించారు, మీన్స్ రిజెక్ట్ చేశారు. ఇవాళ వచ్చిన అప్డేట్ ఐడిఎఫ్సి వాళ్ళు అనిల్ సింఘ్వి గారిని కొత్త చైర్మన్ గా ఐడిఎఫ్సికి అపాయింట్ చేశారనేలా అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సిమెక్స్ దగ్గర నుంచి, ఈ సిమెక్స్ అనేది మెక్సికన్ మల్టీనేషనల్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ. సో ఈ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళకి 5-year మెగా కాంట్రాక్ట్ అయితే అలాట్ చేసింది. ఈ 5-year మెగా కాంట్రాక్ట్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ సిమెక్స్ కి సంబంధించిన ఎంటైర్ బిజినెస్ ని డిజిటల్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కాంట్రాక్ట్ అయితే కుదుర్చుకున్నారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాస్కాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ 550 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీకి 200 crore విలువ చేసే ఆర్డర్ లభించడంతో వేదాంత వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ ఇవాళ 10% దగ్గరగా అప్పర్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే రిలయన్స్ జియోలో కానీ రిలయన్స్ రీటైల్లో కానీ ఈ నేమ్స్ మనకు కామన్గా వినిపించాయి. జిఐసి, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ ఈవెన్ ముబాదలా వాళ్ళు జియో అండ్ రిలయన్స్ రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. కానీ ఇప్పుడు ఈ 3 నేమ్స్తో మింట్ వాళ్ళు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఈ 3 నేమ్స్ ప్రీవియస్గా జియోలో ఇన్వెస్ట్ చేశాయి, రిలయన్స్ రీటైల్లో ఇన్వెస్ట్ చేశాయి అండ్ ఇప్పుడు కొత్తగా రిలయన్స్ వాళ్ళు హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్లో కూడా ఈ 3 players ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారని
వాటి రిలేటెడ్గా అప్డేట్స్ కమింగ్ టైమ్స్లో వస్తాయని ఎలా మింట్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అసలు బిజినెస్ని స్టార్ట్ చేయకుండానే ఇన్వెస్ట్మెంట్స్ని ఈ సెగ్మెంట్లోకి వాళ్ళు తీసుకురాగలిగితే అది ఇక్కడ నుంచి రిలయన్స్ రిలేటెడ్గా ఒక రీరేటింగ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ బోర్డ్ 2000 crore దగ్గరగా QIP ద్వారా రైజ్ చేయబోతున్నారని, ఫండ్స్ని రైజ్ చేయబోతున్నారని అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ IPO మీరు అప్లై చేస్తుంటే IPO మీకు అలాట్ అయిందా లేదా అని చెక్ చేసుకునే లింక్ మీకు టెలిగ్రామ్లో 12:30కి ఉంటుంది. మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2,80,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక సపరేట్ సబ్సిడరీనే ఫామ్ చేస్తున్నారు. గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడరీని ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్కి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. లైక్ బ్యాటరీస్ కానీ, బ్యాటరీ కాంపోనెంట్స్ కానీ, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన ప్రొడక్ట్స్ రిలేటెడ్గా కావాల్సిన సొల్యూషన్స్ని ఈ కొత్తగా ఫామ్ చేసిన సబ్సిడరీ కంపెనీ బిజినెస్ ని అందిస్తుందనేలా గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ వాళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ ఇవాళ 3.5% పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ NCL రీసెర్చ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు రైట్స్ ఇష్యూని అయితే అప్రూవ్ చేశారు. సో ఇలా వీళ్ళు రైట్స్ ఇష్యూని అప్రూవ్ చేశారనేసరికి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ భారత్ రోడ్ నెట్వర్క్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించి ఒడిశాలో ఉన్న టోల్ రోడ్ని కెనడియన్ ఫండ్ వాళ్ళు 2,100 crore పెట్టి కొంటున్నారనేసరికి స్టాక్ ఇవాళ 6% ర్యాలీ అయింది. అండ్ ఎగ్జిస్టింగ్గా మీరు ఒకవేళ IPOస్ని అప్లై చేస్తుంటే వాటి రిలేటెడ్గా కరెంట్ ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే హెవీగా ఫాలో అయ్యాయి. బట్ రికవర్ అవుతున్నప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. బికాస్ ఇప్పుడు లిస్ట్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద IPOs అన్ని కూడా కొంత డిస్కౌంట్లో ఆర్ ప్రీవియస్గా లిస్ట్ అయిన IPOస్లో కూడా కొంత సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉండేసరికి నెక్స్ట్ నిఫ్టీలాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 16,890 దగ్గర అండ్ రెసిస్టెన్స్ 17,050. ఇది ఇంపార్టెంట్ మార్క్. ఇఫ్ ఈ లెవెల్ అబోవ్ సిస్టమ్ అయితే ఫర్దర్గా మనం మార్కెట్ని బులిష్గా తీసుకోవచ్చు, కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,730 అండ్ రెసిస్టెన్స్ 35,360. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుందాం. ఈ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే 17,000 దగ్గర ఈవెన్ స్టిల్ ఇప్పుడు కూడా 4,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అవుతున్నాయి. ఈ లెవెల్ కంటే డౌన్ సైడే ఉంటుందని, కానీ ప్యారల్గా పుట్ సైడ్ కూడా మనకి యాక్టివ్గా రైటింగ్ కనిపిస్తుంది. కాబట్టి 17,000 మార్క్ని ప్రెజెంట్ మనం కొంత నెగ్లెక్ట్ చేస్తూ టాప్ సైడ్కి వస్తే 17,200, 10,000 కాంట్రాక్ట్స్ ఇంట్రాడే అండ్ ఓవరాల్గా కూడా 46,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్గా ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి వచ్చి ఇమీడియట్గా మనం గమనిస్తున్న టెక్నికల్ లెవెల్ చార్ట్ పరంగా 17,050. ఇఫ్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే 17,200 వరకు కూడా మార్కెట్ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని కాల్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే ఇఫ్ ఇన్ కేస్ 17,000 బ్రేక్ అయి టాప్ సైడ్కి వెళ్తే 16,800ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్గా తీసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే మాత్రం 16,500 బికాస్ ఇంట్రాడే కానీ ఓవరాల్గా కానీ అక్కడే స్ట్రాంగ్ డేటా కనిపిస్తుంది. ఇక్కడ కీ ఫ్యాక్టర్ అంతా కూడా 17,000 మార్క్ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందని. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.